నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. గైస్ మనకు సెండ్ ఆఫ్ థ్యాంక్ యూ. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీష్. సో ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అనమాట మనం ఒక పెద్ద లాంగ్ రైడ్ చేస్తున్నాం అనమాట. అండ్ అది ఎక్కడికో కాదు, వారణాసి, బనారస్, కాశీ. సో గైస్ ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నాను నేనైతే. నేను యాక్చువల్లీ హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి 2 days అవుతుంది. అంటే ఇంటికి వచ్చేసిన కొంచెం లగేజ్ అవన్నీ ప్యాక్ చేసుకుని ఉండే. సో లగేజ్ అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నా. అండ్ యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నా కానీ కొంచెం అదేంటిది యాక్చువల్లీ నేను ల్యాప్టాప్ ఆర్డర్ చేసి ఉండే అనమాట. సో అది కొంచెం కొంచెం డిలే అయింది. సో ఇప్పుడు నేను ఆదిలాబాద్కి వెళ్తున్నా. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మన ట్రిప్ వచ్చేసి ఆదిలాబాద్ టు వారణాసి అనమాట మన ట్రిప్. సో యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వెళ్దాం అనుకున్నా కానీ హైదరాబాద్ నుంచి చాలామంది వేరు. అండ్ ఆదిలాబాద్ నుంచి ఫస్ట్ మోటో బ్లాగర్ నేనే అనమాట. బైక్ మీద వారణాసికి వెళ్ళాడు. అండ్ నాకు కొంచెం ప్రౌడ్గా ఉంది అది నేను చెప్పుకోనికి. అండ్ వెదర్ అయితే కొంచెం ఇది ఉంది, అంటే మరీ ఎక్కువ ఎండ లేదు గాయస్. నార్మల్గా కూల్ వెదర్ ఉంది కానీ చినుకులు పడుతున్నాయి. అండ్ మోరోవర్ వచ్చేసి ఆదిలాబాద్ టు వారణాసి మన ట్రిప్. అండ్ అరౌండ్ ఆదిలాబాద్ నుంచి వారణాసికి 1000 kilometers ఉంటుంది. సో నేను ఇవి ఏంటంటే 1000 kilometers మండేలో కొట్టలేను నేను, ఎందుకంటే ఇది మనకి స్టార్టింగ్ ఫస్ట్ రైడ్ కదా మనది. సో నేనేమనుకున్నా అంటే 2 partsగా డివైడ్ చేద్దాం అనుకున్నా. ఒకటి ఇక్కడ నుంచి జబల్పూర్ వరకు, ఆదిలాబాద్ నుంచి జబల్పూర్ వచ్చేసి అరౌండ్ 520 kilometers ఉన్నది. అండ్ జబల్పూర్లో నేను స్టే తీసేసుకొని నైట్ పడుకొని రెస్ట్ తీసుకొని అండ్ రేపు మార్నింగ్ నేను జబల్పూర్ నుంచి వారణాసికి స్టార్ట్ అవుతా. అది పోయేసరికి నాకు ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ వచ్చేసి అరౌండ్ 9 అట్లా అయిపోతుంది. అండ్ నేనైతే బందోబస్తు రెడీ ఉన్నా బ్రో మంచిగా. ఇంత గాలి కూడా వస్తలేదు నాకు లోపల. అంటే మనం రైడ్ చేసినప్పుడు మంచిగానే ఉంది. అంటే ఫస్ట్ టైం కదా నేను రైడింగ్, జాకెట్ ప్లస్ గ్లౌజెస్ ఇవన్నీ వేసుకొని రైడ్ చేస్తున్నా. టైం వచ్చేసి 11 అవుతుంది గైస్. మా ఆదిలాబాద్లో ఒక 1 hour స్టాప్ ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే ల్యాప్టాప్ అవి అన్బాక్సింగ్ అవి ఇవన్నీ చేయాలి కదా. సో 1 hour టైం ఉంటుంది. అండ్ మళ్ళీ దాని తర్వాత ఇక ఆదిలాబాద్లో 1 hour గ్యాప్ తీసుకున్నాక నాన్ స్టాప్ కొడతా. ఒక 200 kilometers అయితే నాన్ స్టాప్ కొడతా, ఎందుకంటే వెదర్ మొత్తం కూల్ ఉంది కదా. ఆదిలాబాద్ నుంచి నాగ్పూర్కి 200 kilometers. సో నాగ్పూర్ వరకు నాన్ స్టాప్ కొడతా. చూస్తా ఒకవేళ అన్నీ ఓకే అయితే కొట్టేస్తాను నాన్ స్టాప్. లేదు అంటే ఇక నాగ్పూర్లో ఒకసారి ఆగేసి ఏమన్నా టీ బ్రేక్ అట్లా తీసుకొని అండ్ మళ్ళీ జబల్పూర్కి స్టార్ట్ అవ్వాలి. జబల్పూర్లో యాక్చువల్లీ హోటల్ చూసా నేను. అండ్ ఏంటంటే అక్కడ అన్నీ పార్కింగ్ లేదనమాట, ఏ హోటల్లో పార్కింగ్ లేదు. ఒక జబల్పూర్ మొత్తం కలిపి ఒక 30-40 hotels ఉన్నాయన్నమాట పార్కింగ్ స్పేస్ పెట్టుకోనికి. మనకేంటంటే మనం ఎంత సేఫ్ ఉండాలో మనం బండి కూడా అంత సేఫ్ ఉంచుకోవాలి కదా గైస్. తెలంగాణ స్టేట్కి పోతున్నాం. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి 4 states కవర్ చేయాలన్నమాట. ఒకటి తెలంగాణ, ఒకటి మహారాష్ట్ర, ఒకటి మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. గాయస్ నేను రైడ్ స్టార్ట్ చేసినా లేదో దేవుడు ఆశీర్వాదం పలికినట్టు వాన పడుతుంది గాయస్. చినుకులు పడుతుంది. నేను ఇంటికి వెళ్ళి వచ్చేసి 8 kilometers అవుతుంది ఇంటికి వెళ్ళి బయలుదేరి. అండ్ నా కోసమే దేవుడు వెదర్ మొత్తం కూల్ చేసినట్టు అనిపిస్తుంది. నిన్ననైతే నేను వచ్చేటప్పుడైతే ఫుల్ ఎండ కొడుతున్నా గాయస్. నేను యాక్చువల్లీ ఎప్పుడు ఆగా నేను బైక్ మీద, నేను నాన్ స్టాప్ కొడుతూనే ఉంటా. నిన్న నేను 3 times ఆగిన, మొత్తం బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుండే. ఈరోజు నేను కాశీ బయలుదేరుతున్నానేమో, ఈశ్వరుడు నా కోసం మొత్తం వెదర్ మొత్తం కూల్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఏమవుతుందో నాకు అస్సలు తెలియదు గాయస్. నేను మొత్తం నా హోప్స్ అంతా ఈశ్వర్ మీద పెట్టిపోతున్నా. హర హర మహాదేవ్. ఇప్పుడు ఏమవుతుందో, గంట తర్వాత ఏమవుతుందో, ఈరోజు సాయంత్రం వరకు ఏమవుతుందో, నేను వారణాసి చేరుకునే వరకు నాతో ఎన్ని అడ్డంకాలు వస్తాయో ఆ ఈశ్వరుడు ఎట్లా తొలగిస్తాడో నాకు తెలియదు. కానీ నేనైతే నా హోప్స్ అన్నీ దేవుని మీదనే పెట్టుకుని పోతున్నా. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఒకటే, నమో పార్వతీ పతయే హర హర మహాదేవ్. ఇది ఒకటే జపం వేసుకుంటూ పోతాను నేను ఈశ్వర్ మీద. మొత్తం ఈ ట్రిప్ అంతా శివుని పేరు మీదనే.
చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నా గాయస్, నేను ఈ ట్రిప్ చేయాలి కాశీకి. నేను ఒక్కనే అయితే యాక్చువల్లీ నేను ప్లాన్ వేసుకుంటుండే మా ఫ్రెండ్స్ అందరితోని, అంటే కానీ నేను సోలోగా బైక్ మీద వెళ్దాం అనుకున్నా, వాళ్ళు ట్రైన్లో వస్తాను అనుకున్నారు. కానీ అక్కడ దేవుడు ఏం రాసి పెట్టుండేమో కానీ అందరు క్యాన్సిల్ అయిపోయింది. నేను ఒక్కనే పోతున్నా, అది కూడా నా బైక్ మీద సోలో రైడ్. ఏదో పిలుపు ఉంది దేవుని దగ్గర నుంచి. లాస్ట్ 1 month నుంచి నేను అనుకుంటున్నా వెళ్దాం అని చెప్పేసి, ఇప్పుడు కుదిరింది, వెళ్తున్నా ఫైనల్లీ. చాలా ఎక్సైట్మెంట్ ఉంది గాయస్ నాకైతే. చూద్దాం ముందు ఏమవుతుందో. మంచి కంటెంట్తోనే నేను మీకు ఈ వీడియోని మీ ముందు తేవాలనుకుంటున్నాను. సో మీరు ఏం లేదు, జస్ట్ ఓన్లీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను మీకు చాలా మంచి కంటెంట్ ఇస్తాను అనమాట. ఈ కాశీ ట్రిప్ తర్వాత కూడా ఇంకో ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను నేను. అది కాశీ ట్రిప్ అయిపోయే లోపు నేను అంటే ఆ కాశీ ట్రిప్ అయిపోయే లోపు నేను మీకు చెప్తాను అనమాట నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికోని. సో ప్లీజ్ గాయస్ కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి పెద్ద లారీలు నాకు ఇంకెన్ని కనిపిస్తాయో. రైడ్ అయితే నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేసిన గాయస్. ఫుల్ ఎక్సైట్మెంట్ అంటే ఫుల్ ఆన్ టాప్ ఉంది ఆ ఎక్సైట్మెంట్. నేను ఈ రైడ్ మొత్తంకి ఎక్కడ డిసప్పాయింట్ కావద్దు అని అనుకుంటున్నాను. ఆ మనస్ఫూర్తిగా నేను శివుని మీదనే మొత్తం హోప్స్ పెట్టుకొని పోతున్నా. సో గాయస్ వీఆర్ ఫైనల్లీ ఆన్ నేషనల్ హైవే 44 కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నమాట ఈ రోడ్. సీదా ఒకటే రోడ్ ఉంటుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. సో మనం ఈ రూట్లో ఆదిలాబాద్ నుంచి వారణాసి వరకు ఇది ఒకటే రోడ్లో ఉంటాం అనమాట. మేబీ నేను స్టే తీసుకుంటా కదా, అప్పుడు మేబీ నేను లోకల్లో ఉండొచ్చు, అంటే సిటీలకి నేను ఎంటర్ కావచ్చు. కానీ నేను రైడ్ చేసేది మాత్రం మొత్తం నేషనల్ హైవే మీదనే. ఇప్పుడు అక్కడ పోయినా మేము షోరూమ్కి వెళ్ళినాం, అన్న ల్యాప్టాప్ వచ్చిందంటే అన్న బండి కొంచెం డిలే అయింది, ఒక 2 hours టైం పడుతుంది అని చెప్పాడు. సో ఇంత ముందుకు ఒక 2:30కి ఏమో డెలివరీ ఇచ్చింది అనమాట అన్న. మనం కూడా ఏం చేయలేము కదా గాయస్. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 3 అవుతుంది. నేను ఇప్పుడు ఇది మొత్తం ఆదిలాబాద్, నేను ఏంటిది మన బైపాస్ మీద ఉన్నా, ఆదిలాబాద్ బైపాస్ మీద. సో చూద్దాం గాయస్, నేనైతే కొడతా మినిమం 80-90 మెయింటైన్ చేస్తా. నైట్ 8-9 వరకు ఎక్కడి వరకు పోతా అక్కడి వరకు అక్కడ స్టే తీసుకుని ఉందాం మనగా. కొట్టచ్చు కానీ ఎండ కొంచెం చాలా ఇప్పుడు విపరీతంగా కొడుతుంది. ఇది అంటే ఆఫ్టర్నూన్ టైం కదా, చాలా ఎండ కొడుతుంది. ఎందుకు టైర్లు అంతా హీట్ అవుతాయి కదా, మనం నాన్ స్టాప్ ఇట్లా కొడతా అంటే టైర్లు అంతా హీట్ అవుతాయి. సో కొడతా నేను ఒక 100 kilometers కొట్టి స్టాప్ తీసుకుంటా, 100 kilometers కొట్టి స్టాప్ తీసుకుంటా. సో నైట్ 8-9 వరకు మనం ఎక్కడ వరకు అయితే రీచ్ అవుతామో అక్కడ వరకు మనం ఈ రోజు జర్నీ అనమాట. ఇది మన ఫస్ట్ టోల్ గేట్ అనమాట మన ఈ రైడ్లో. ఎన్ని టోల్ గేట్లు అవుతాయో చూడాలి. ఎక్కడెక్కడైనా పీయూసీ సెంటర్ కనిపెడితే ఆపుదామని చూస్తున్నా కానీ ఎక్కడ కనిపిస్తలేరు గాయస్ పీయూసీ సెంటర్లు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా నాగ్పూర్కి 181 kilometers ఉందన్నమాట. పీయూసీ సెంటర్లే లేవు ఈడ. అంతే ఇక ఇది లాస్ట్ టోల్ గేట్ అనుకుంటాం మన తెలంగాణది. ఇది లాస్ట్ అనుకుంటా టోల్ గేట్. నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా పప్పల్వాడ అన్నది. గైస్ చూడండి గైస్ ఎంత ఉన్నదో. XXL, XXL, 4XL ఇది. సో గైస్ ఇదే అనమాట పెన్గంగా రివర్. ఇదే మన తెలంగాణ మహారాష్ట్రకి బార్డర్ డివైడ్ చేస్తుంది అనమాట. ఇటు నుంచి మొత్తం ఇటేమో తెలంగాణ, ఇటు మొత్తం మహారాష్ట్ర. మనం ఇంకా సక్సెస్ఫుల్లీ మహారాష్ట్రకి ఎంటర్ అయిపోయినాం గైస్. ఇంకా నేను కనిపించే బోర్డుల మీద తెలుగు అక్షరాలు ఎప్పుడు చూస్తారో ఇక నాకు తెలిసి ఒక 1 week తర్వాత అనుకుంటా. అండ్ గాయస్ ఇది మన సెకండ్ టోల్ గేట్ అనమాట ఈరోజు రైడ్లో. చూడండి మన మహారాష్ట్ర టోల్ గేట్స్ ఎట్లున్నాయో. గమ్మతుంటాయి గాయస్ ఇవి, చిన్నవి మెయింటెనెన్స్ ఉంటాయి, ఏముంటాయి వీటికి. ఒకటే లైన్ ఉంది, అది ఇటు ఒక లైన్ అటు ఒక లైన్ అంతే. అది పెట్టే కొడతారు వీళ్ళు. గన్ ఉంటుంది కదా, గన్ పెట్టి కొడతారు. ఇది ఈరోజు మన రైట్లో 3rd టోల్ గేట్ అనమాట. ఇది కొంచెం పెద్దగా ఉంది టోల్ గేట్. ఎండ అయితే బీభత్సం కొడుతుంది గాయస్ ఎండ. టోల్ గేట్ పేరు లేదు, దారోడా ఫ్రీ ప్లాజా టోల్ ప్లాజా ఫ్రీ ప్లాజా అన్నది.
సో గైస్ మనమైతే ఇప్పుడు హింగన్ఘాట్ దాటాం అనమాట. హింగన్ఘాట్ దాటి నాగ్పూర్కి ఇంకొక 60 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఎట్లయినా నాగ్పూర్ 60 కిలోమీటర్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెళ్ళిపోతాం. సో నేను డైరెక్ట్ మధ్యప్రదేశ్ సియోని అని కూడా లొకేషన్ పెట్టిన. అది వచ్చేసి 194 కిలోమీటర్స్ ఉంది అండ్ రీచింగ్ టైం 9 PM అని చూపిస్తుంది. చూద్దాం ఎప్పుడు రీచ్ అవుతామో. గూగుల్ టైంని మనం బీట్ చేస్తామో లేదో చూడాలి. పీయూసీ ఉంది కానీ చూద్దాం. గూగుల్ టైంని మనం బీట్ చేస్తామో లేదో చూడాలి. అండ్ మనం నాగ్పూర్ సిటీ ఎంటర్ కామన్నమాట. డైరెక్ట్ బైపాస్ నుంచి వెళ్ళిపోతాం. చూడండి అక్కడ వర్ధా వచ్చేసి 37, ఉమ్మరైట్ వచ్చేసి 59, బుట్టిబోరి వచ్చేసి 35. ఇవన్నీ నాగ్పూర్ దగ్గరనే ఉంటాయి గైస్. ఇవి నాగ్పూర్కి చుట్టుపక్కల. అండ్ అక్కడ హింగన్ఘాట్ దాటేసి ఒక 10 కిలోమీటర్స్ తర్వాత మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. సో నేను ఆ దారి మర్చిపోయినా, అందుకే ఈ మ్యాప్ పెట్టుకున్నాను అనమాట నేను. అండ్ ఒక రైడర్ కలిసిండు, కానీ అప్పుడు నేను అక్కడ 5-10 మినిట్స్ ఆగినా అని చెప్పినా కదా. సో అక్కడ రైడర్ కలిసిండు కానీ అతను ఏం రెస్పాండ్ చేయాలి. నేను చేయకపోయినా కానీ ఏం రెస్పాండ్ చేయాలి. నేను వెళ్ళిపోయాను ఆయన. మేబీ అతను కూడా డెస్టినేషన్కి టైం అవుతుందేమో, నా లెక్కనే హడావిడి పోతుండేమో ఆయన. నేనేం హడావిడి పోతలేను కానీ యాక్చువల్లీ మనం పెట్టుకుంది జబల్పూర్, కానీ అది జబల్పూర్ అంటే 360 సంథింగ్ ఏమో ఉంది. అంటే 300 అనుకోండి, 300 కిలోమీటర్స్ ఉంది. సో కొట్టేయచ్చు, చూస్తా. సియోని పోయినాక, సియోని అయితే 9 o'clock రీచ్ అవుతామని ఉన్నది, 9-10కి రీచ్ అవుతాం అనుకుంటున్నది. 3 hours 35 minutes పడుతుంది ఇప్పుడు మనకి టైమ్. సో చూద్దాం, ఒకవేళ ఆల్ పాసిబుల్ అయితే జబల్పూర్ కొట్టేద్దాం. అండ్ సియోనీలో కూడా హోటల్ రేట్స్ చాలా ఉన్నాయి గైస్, అంటే ఎక్కువ హై ప్రైజెస్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తా అంటే చూస్తా, ఒక దగ్గర ఆపేసి బుకింగ్ చేసుకుంటా, లేకపోతే డైరెక్ట్ అక్కడ హోటల్కి పోయి అడిగితే కూడా కొంచెం డిస్కౌంట్ ఇస్తారనమాట. చూద్దాం ఏమవుతుందో. అండ్ గైస్ మహారాష్ట్రలో హెవీ రైడర్స్ ఉన్నారనమాట. వితౌట్ ఇండికేషన్ డైరెక్ట్ లేన్లోకి వస్తున్నా, లేన్లోకి పోతుండు. అర్థం అవుతలేదు. సో గైస్ పీయూసీ అయితే అయిపోయింది. ఓకే భయ్యా, బాయ్. చాలా మంచోడు బాయ్. తాగడానికి వాటర్ ఇచ్చిండు, ఒక వాటర్ బాటిల్ నింపించేసిండు. అడుగుతున్నాను, ఎందుకు భయ్యా అసలు మీకు ఏమైనా పిచ్చిలేస్తుందా, ఇంత దూరం బండ్ల మీద ఎందుకు పోవడం అనుకుంటా. నేను చెప్పిన బాయ్, వాళ్ళందరూ పోతారు కానీ ఇది నా ఫస్ట్ ట్రిప్, నన్ను ఇట్లా డిసప్పాయింట్ చేయకంటే సో సారీ అన్న, కొంచెం మెల్లగా జాగ్రత్త వెళ్ళురా. సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు అనమాట. సో మరీ ఎక్కువ దూరం పోకు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను చెప్పిన నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా అని చెప్పిన. సో మరీ ఎక్కువ దూరం పోకన్నా కొంచెం రైడ్ సేఫ్గా, నైట్ పూట లైట్ ఫోకస్ కొడుతుంది అది ఇది అనుకుంటున్నాడు. సో నేను యాక్చువల్లీ నేను జబల్పూర్ వరకు ప్లాన్ వేసుకున్నా కానీ సో సియోని వరకే స్టాప్ చేస్తున్నా అని చెప్తే సరే అన్న నీకు ఎంతైతే అంత చేయన్నా, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అది ఇది అన్నాడు. సో కొంచెం ఆ అన్నతో మాట్లాడితే కొంచెం మంచిగా అనిపించింది అనమాట. 9 o'clock చూపించింది, ఒక 10-20 minutes అక్కడ అయింది కాబట్టి 9:24 చూపిస్తుంది టైం ఇప్పుడు వచ్చేసి మధ్యప్రదేశ్కి సియోనికి రీచింగ్ టైము. సో మనం దాన్ని బీట్ చేసామో లేదు చూడాలి. అండ్ పెట్రోల్ కూడా వేయించుకోవాలి గైస్. 174 kilometers పోదు. రేంజ్ వచ్చేసి నాకు తెలిసి రేంజ్ వచ్చి 100 kilometers ఉంది. 100 kilometers అంటే ఒక 120 అట్లా పోతుంది అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి నాగ్పూర్కి ఇంకొక 30 kilometers ఉన్నప్పుడు వస్తుంది అనమాట. ఇది 4th టోల్ గేట్ ఈరోజు రైడ్లో. చూడండి ఎంత పెద్ద లారీలు ఉన్నాయో. వావ్ అమ్మో, ఎన్ని టైర్లు ఉన్నాయి దానికి. అసలు ఆ టోల్ గేట్లో పడుతుందా, అంత పెద్ద హెవీలో పడుతుంది. సపరేట్ ఏమైనా ఉంటాయా దానికి తీసేటి. అరే బండి తీయదురా, అరే అమ్మో మూల పెట్టిరా బండిది. ఎందుకురా మన మూల, అరే ఇదే ఇగో ఇటు కూడా ఒక దారి ఉంది కాసి, చూడండి బండి వచ్చుడు, ఇటు కూడా ఒక దారి ఉన్నది. అందుకే కొంచెం పరిచయం అయినా. గాయస్ నాగ్పూర్లో కూడా మొత్తం రోడ్స్ అన్నీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి గాయస్. మొత్తం ఏంటి నాకు తెలిసి ఫ్లైఓవర్ వేస్తారు ఇవన్నీ. సో గాయస్ అటు పోతే మనం డైరెక్ట్ నాగ్పూర్ సిటీ ఎంట్రీ అవుతాం అనమాట నాగ్పూర్కి. ఇది మనం బైపాస్ తీసుకుంటున్నాం. అండ్ సన్సెట్ చూడండి గాయస్, అవసరం ఉంది కానీ సన్ లేడు. క్లౌడ్స్ అయితే వస్తున్నాయి, మస్తు మంచి ఫామ్ అయినాయి. నేనైతే బైక్ అదే పెట్టుకున్నా. ఇవి ఉంటాయి కదా కొన్ని ఎక్స్ప్రెస్ హైవేస్, దానిలో బైక్స్ నాట్ అలౌడ్ అని ఉంటాయి కదా. మళ్ళీ మనం సడన్గా ఎంట్రీ అయినాం అనుకో మనకు టాస్క్ ఉంటుంది గాయస్. కానీ బండ్లు పోతున్నాయి, సో నో ప్రాబ్లం. అదొకటే భయం ఉండే నాది. తిరుగుడు. వావ్
ఇది ఏం హైవే ఇది నేషనల్ హైవే 44 మళ్ళీ 44కే కలిసినాం మనం. 6:30 అవుతుంది గైస్. ఎక్కడన్నా మినీ బ్రేక్ తీసుకోవాలి అనిపిస్తుంది. చాయ్ బ్రేక్ సంథింగ్ లైక్ దట్. కూర్చొని కాయ కడుతున్నాడు అనిపిస్తుంది గాయస్. కానీ రైడ్ ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది, ఎక్కడ తగ్గుతలేదు ఎక్సైట్మెంట్, మస్తున్నది. నాకైతే ఫుల్ ఫన్ అనిపిస్తుంది గాయస్. సో గాయస్, ఇది మన రైడ్లో ఈరోజుకి 6th టోల్గేట్, అండ్ ఇది మహారాష్ట్రలో లాస్ట్ టోల్గేట్ అనమాట. ఈ టోల్గేట్ దాటేసి ఒక అరౌండ్ ఒక 20-30 కిలోమీటర్స్ తర్వాత మధ్యప్రదేశ్కి ఎంటర్ అయిపోతాం అనమాట మనం. సో దిస్ ఈస్ ద లాస్ట్ టోల్గేట్ ఆఫ్ మహారాష్ట్ర. సక్సెస్ఫుల్లీ మనం మహారాష్ట్ర ఎంటర్ అయ్యి ఎగ్జిట్ కూడా అయిపోతున్నాం. ఎగ్జిట్ అయిపోలే, ఇంకా అవుతాం, కొంచెం టైం పడుతుంది. ఓ షిట్, బండ కొట్టినట్టుంది, టప్పని సౌండ్ వచ్చింది. చూడండి గైస్, రోడ్ చాలా వరకు రోడ్ మొత్తం మెయింటెనెన్స్లో ఉంది. రోడ్ మంచిగా ఎత్తురో లేకపోతే ఫ్లైఓవర్లు ఎత్తురో ఏం చెప్తారో కానీ. అరే గడ్డి పట్టుకుపోయినవరా, ఆగిపోయిందంటే తను పట్టుకుపోయినావా? అరే షట్ కిందకి వెళ్ళి వాళ్ళు కిందకి వెళ్ళిపోయి యూటర్న్ తీసుకోవాలి. మన కింద యూటర్న్ ఉందా లేదా తెలియదు మనకి. అండ్ గాయస్, మనం పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి, తగ్గుంది పెట్రోల్. నాకు తెలిసి పైకి వెళ్ళి యూటర్న్ ఉండొచ్చేమో కానీ ఎందుకులే రిస్క్. కిందకి వెళ్ళి నాకు తెలిసి ఇది ఫ్లైఓవర్ అనుకుంటా, కిందకి వెళ్ళి చూపిస్తుంది యూటర్న్. ఏ రోడ్లోకి వెళ్ళి పట్టుకపోతుండ్రా మ్యాప్. గాయస్, గూగుల్ మ్యాప్ మనతో ఆడుకుంది గాయస్. నేను మంచిగా నేషనల్ హైవే మీద పోదాం అనుకున్నా, అది మళ్ళీ దిల్ల పట్టుకొచ్చేసింది. చిన్న రోడ్లల్లో స్ట్రేట్గా చూపిస్తుంది, అది మొత్తం ఫారెస్ట్ ఏరియా అంట. ఇక్కడ లోకల్స్ అడిగిన నేను, అది మొత్తం ఫారెస్ట్ ఏరియా, నీకు అర్థం కాదు, నువ్వు అటు పోకు, అంత స్కాములు గిమ్లు జరుగుతాయి అది అనుకుంటున్నాడు. సో ఇది ఒక చిన్న దారి చెప్పిండు, ఇట్లా ఎగ్జాక్ట్లీ 2 to 3 కిలోమీటర్స్ పో, నీకు డైరెక్ట్ హైవే వస్తుంది, హైవే నుంచి రైడ్ చేసుకో, చక్కగా వెళ్ళిపో అని చెప్పిండు. నాకు తెలిసి నేను అక్కడ యూటర్న్ చేసుకున్నాను గైస్. యూటర్న్ చేసుకోకుండా చక్కగా పోతే అదే రోడ్ ఉంటుండే నాకు తెలిసి. కానీ గూగుల్ మ్యాప్, మనం గూగుల్ మ్యాప్ నమ్ముకొని పోతున్నాం, అదేమో ఇట్లా ఫ్లాప్ చేసింది మనల్ని. ఇంకా మంచిగా అయింది నేను అక్కడ మన లోకల్స్ని అడిగిన. సో నేనేం సజెస్ట్ చేస్తున్నా అంటే, మీరు ఎప్పుడైనా పోయినప్పుడు కూడా దీని మీదనే మొత్తం నమ్మకం పెట్టుకోకూడదు, అప్పుడప్పుడు లోకల్స్ని అడగండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను లోకల్స్ అడగకుండా చక్కగా పోయినా అనుకో, ఫారెస్ట్ అంటుంది, నా బండ్లో పెట్రోల్ కూడా లేదు, అది ఇంకా నాకు తెలిసేసి ఒక 30-40 కిలోమీటర్స్ పోతుంది అంతే. ఫ్లాప్ అవుతుండే గాయస్, ఫస్ట్ రోజే ఇట్లా అవుతుండే. హర్ మహాదేవ్, మినీ అడ్వెంచర్ చేస్తున్నా గాయస్ నేను ఇప్పుడే. ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటే సాకగా శివుని. చలో గాయస్, 1 or 2 కిలోమీటర్స్ ఉంది, 1 hour 56 minutes ఉన్నది గాయస్. చూద్దాం ఎంత వెయిట్ చేస్తామో. పెట్రోల్ కొట్టించుకోవాలి ఫస్ట్ అయితే. అరే బాయ్, వెరీ గుడ్. మనది లేదండి ఇక్కడ. వెరీ గుడ్ రా, నైస్ మెయింటైన్ చేస్తుర్రు జియో పెట్రోల్ బంక్లో. పెట్రోల్ లేదంట, మరి ఓన్లీ డీజిల్ బండ్లకు బండి కొడతారో ఏమో మరి. ఇదేదైనా ముందట మన పంచర్ ఏంది మెల్లగా నడుస్తుంది, అంటే ఒత్తుకొని నడుస్తుంది అది. చూసుకుందాం గాయస్, ఎందుకన్నా మంచిది. బరాబర్ ఉంది.
మా ఇంత పెద్ద మంకులాలు ఉన్నాయేంద్రా. వెరీ నైస్. షేట్. సో గైస్ మనం ఫైనలీ మహారాష్ట్ర బార్డర్లో ఉన్నామన్నమాట. ఇది మొత్తం మహారాష్ట్ర బార్డర్. ఇక్కడ మొత్తం లారీలో చెకింగ్ అయితే అనమాట. చెకింగ్ చేసుకొని ఇక్కడ నుంచి వచ్చేసి ఇట్లా వస్తాయి, అటు నుంచి పెట్టి అట్లా వచ్చేసి అక్కడ చెకింగ్ అయ్యి ఏమైనా ఓవర్ వెయిట్ అవి ఇవి ఉంటే ఫైన్ అవి అన్నీ లారన్న వాళ్ళకి తెలియాలి. ఇక మనకు తెలియదు అవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తారో ఏమో. ఎంతమందికు 100 మీద క్రూజ్ చేస్తున్నా గైస్. ఇట్లానే సడన్గా ఒక పెద్ద లొంద వచ్చింది, టబేలని పడ్డది బండి. అయిపోయిందిరా పోయిందిరా ముందడే అనుకున్నా. ఇక అందుకే మెల్లగా పోతున్నా 70 మీద, లేకపోతే ఓడుతుండేది ఫుల్ స్పీడ్లో. అండ్ టోల్ గేట్ కూడా వచ్చేసింది గాయస్. ఇది నాకు తెలిసి 7th టోల్ గేట్ అనుకుంటా, 7th టోల్ గేట్. అండ్ ఈ టోల్ గేట్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఫస్ట్ టోల్ గేట్ అనమాట. అయిపోయింది, తెలంగాణ కవర్ చేసినాం, మహారాష్ట్ర కవర్ చేసినాం. అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ మధ్యప్రదేశ్లో ఉన్నాం అనమాట. సో మధ్యప్రదేశ్లో శివనిలో స్టే తీసేసుకొని రేపు మార్నింగ్ ఉత్తరప్రదేశ్ కొట్టేద్దాం. మధ్యప్రదేశ్ కంప్లీట్ చేసుకొని ఉత్తరప్రదేశ్కి ఎంటర్ అవుదాం. మనమైతే ఫస్ట్ డీప్ ఫారెస్ట్లో ఉన్నాం అనమాట. నాకు తెలిసి ఇది పెంచ్ ఫారెస్ట్ అనుకుంటా, మధ్యప్రదేశ్లోకి వస్తుంది ఇది. ఇది ఏంటంటే మొత్తం ఒక సమ్ కిలోమీటర్స్ మొత్తం ఫ్లైఓవర్ ఉంటుంది అనమాట. కింద మొత్తం యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి. ఇది సపరేట్గా యానిమల్స్ కోసమే చేశారనమాట, అంటే డిస్టర్బెన్స్ కావద్దని చెప్పేసి. నాకు తెలిసి అయితే అదే అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నేను ఆపి చూద్దామని కూడా ఇది ఫారెస్ట్, మనం ఎక్కడ పడితే అక్కడ ఆపనికి ఉండదు. ఇంత పెద్దగా ఉంది ఎందుకు గైస్ ఫారెస్ట్, ఇంకా ఉడతలేదు. సో గైస్ ఫైనల్లీ రూమ్కి అయితే రీచ్ అయిపోయినా. అండ్ రూమ్ చూడండి, రూమ్కి వచ్చేసిన ఫస్ట్ ల్యాప్టాప్ అప్డేట్ పెట్టినా, ఫోన్ ఛార్జింగ్ పెట్టినా. అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్. స్నానం చేసేసిన, ఫ్రెష్ అయిపోయినా. అండ్ ఇప్పుడు తినడానికి వెళ్ళాలి. అండ్ ఈ రూమ్ వచ్చేసి నాకు 700 పడింది. యాక్చువల్లీ 1000 చెప్పాడు అన్నకి. అన్న ఇట్లా ఉందనుకుంటా ట్రావెలర్ని అది అని చెప్పిన. సరే బాయ్ అనుకుంటా 700కి ఇచ్చిండు. అండ్ ఇది యాక్చువల్లీ నాన్ ఏసీ అంట. ఏసీ రూమ్ కోసం అడిగినా, మనకి ఏసీ లేకపోతే నిద్ర కదా. ఏసీ రూమ్ అడిగినా కానీ అన్న ఏమన్నా ఇంకా ఏసీ ఫిట్టింగ్ లేదన్నా, అన్ని మెయింటెనెన్స్లు ఉన్నాయని చెప్పిండు. సో మనం ఏదో ఒకటి అడ్జస్ట్ కావాలి కదా, మనకి ఏదో ఒకటి స్టే కావాలి. ఆల్మోస్ట్ 10 అవుతుంది. సో అందుకే ఇది తీసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ల్యాప్టాప్లో ఇవన్నీ ఫైల్స్ అవన్నీ కాపీ చేసేసుకొని, జొమాటో ఉంది ఇక్కడ, జొమాటో అవైలబుల్ ఉంది. ఏమైనా జొమాటోలో ఏమైనా ఆర్డర్ పెట్టుకొని తినేసి పండుకోవాలి. రేపు మార్నింగ్ ప్లాన్ 7 to 8 అట్లా బయలుదేరదాం అనుకుంటున్నా. కానీ ఇప్పుడు స్ట్రెస్ అయిపోయినా కదా, సో ఎప్పుడు లేస్తే అప్పటి వరకు. Until then, keep watching my videos. Thank you for supporting. Keep do support. And here is Manish signing off to the video. ఈ రోజుకి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను అనమాట. సో గైస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.